అందుకని ధన్యవాదాలు అధ్యక్ష. మా శాసనసభ్యులందరూ వివరంగా మొత్తం మీకు చెప్పారు అధ్యక్ష. ప్రభుత్వ పరంగా ఒక నిర్ణయం తీసుకున్నప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్న సమస్య మీద అవగాహన ఉండబట్టి వారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 578 జీవో తెచ్చారు, చాలామంది రెగ్యులేట్ చేసుకున్నారు. అప్పటి కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ప్రజల్ని తప్పుదోవ పట్టించి డబ్బులు కట్టక్కర్లేదు మేము వస్తే అని చెప్పగానే కొంతమంది అత్యాశకు పోయి రెగ్యులేట్ చేసుకోలేకపోయినతో సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది అధ్యక్ష. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 14లో ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ సమస్య మళ్ళీ ప్రజలు ఎంతో ఆశతో ఎదురు చూశారు అధ్యక్ష. కోర్టులో ఉండటం వల్ల కొంత లేట్ అయింది. ఇప్పుడైతే ఒక నిర్ణయం తీసుకుంది అధ్యక్ష ప్రభుత్వం, రెగ్యులేట్ చేయాలని. ఎవరైతే హక్కుదారులు ఉన్నారో వాళ్ళని ఆక్రమదారులుగా చిత్రీకరించిన కొంతమంది అధికారుల తప్పు వల్ల ఈ సమస్య ఇంతకాలం పరిష్కారం అవ్వట్లేదు అధ్యక్ష. ఇదైతే వాళ్ళందరూ హక్కుదారులు అయినప్పటికీ కూడా ఇంకా హక్కుదారులు అని చెప్పి ఫైట్ చేస్తూ ఉంటే ఈ సమస్య ఎప్పటికీ తీరదని చెప్పి ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో దేవస్థానానికి భూమినిచ్చి మరీ పరిష్కరించే దిశగా ఆయన నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా అధికారులు కోర్టుకి ఇవ్వాల్సిన డాక్యుమెంట్ ఇవ్వకపోవటం వల్ల కానీ, ఎవరైతే అడ్వకేట్ జనరల్ మన వాళ్ళు కరెక్ట్గా దాన్ని ప్రొడ్యూస్ చేయలేకపోవటం వల్ల కానీ లేట్ అవుతుంది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంది, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకి చిత్తశుద్ధి ఉంది, ప్రజలు అన్యాయానికి గురి కాబడుతున్నారన్న ఒక అపవాదం ఉంది. మరి అధికారులు ఈ కోర్టుల్లో దీన్ని స్పీడప్ చేయకపోతే మాత్రం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో ఆలోచనతో చేసిన కార్యక్రమం కూడా మాటపడే కార్యక్రమం అయిపోతుంది అధ్యక్ష. మీ ద్వారా కమిటీని వేస్తారు, కోర్టు అడ్వకేట్ జనరల్ గారితో మంత్రులు మాట్లాడతారు. ఏదన్నా కానీ ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని గౌరవించి త్వరితగతిని సమస్య పరిష్కరిస్తే అక్కడ చాలా ఉపశమనం దొరుకుతుంది అనేది మాత్రం వాస్తవం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీనివాస్ గారు అధ్యక్ష, ఇవి సుమారు 12,000 అన్ఆథరైజ్డ్ స్ట్రక్చర్స్ అన్నారు సార్. కానీ ఇవన్నీ కూడా ఆథరైజ్డ్. చాలామందికి ప్లాన్ అప్రూవల్స్ ఉన్నాయి, అలాగే లేఅవుట్ అప్రూవల్స్ ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చినటువంటి పర్మిషన్తోనే చాలామంది నిర్మాణం చేస్తున్నారు అధ్యక్ష. అయితే ఈరోజు పరిష్కారం అన్నారు కనుక ఈ ల్యాండ్కి ఎంతైతే ల్యాండ్ పోతుందో ఆ ల్యాండ్కి బదులు ల్యాండ్ ఇస్తున్నారు. రెగ్యులైజేషన్ అమౌంట్ ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గతంలో ల్యాండ్ ఇస్తే ఆ ల్యాండ్ చాలా దూరంగా ఉంది, రిజిస్ట్రేషన్ వాల్యూ సరిపోవట్లేదు కనుక పట్టణ ప్రాంతంలోనే కావాలంటే మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఎండోమెంట్స్ మినిస్టర్ గారు అందరూ కలిపి పట్టణం ప్రాంతంలోనే ఎంతైతే ల్యాండ్ ఆక్యుపై అయిపోయింది అనుకుంటున్నామో దానికి సమాంతరంగానే రిజిస్ట్రేషన్ వాల్యూతో పాటు కల్పించాం అధ్యక్ష. అయినప్పటికీ కూడా కొంతమంది కేసులు వేసి ఇది ఆపుతున్నారు. అంటే ఇది జరగకూడదనే ఆలోచనతో కొంతమంది ఉన్నారు కనుక వారిని పట్టుకొని వారి మీద క్రిమినల్ కేసులు పెట్టకపోతే ఇది ఎప్పుడు పరిష్కారం అవుతుంది అధ్యక్ష? దేవస్థానం భూములు కనుక దానికి తగ్గట్టుగా ల్యాండ్ ఇస్తూ, అదే ఈక్వల్ వాల్యూ ఉన్నటువంటి ల్యాండ్ ఇస్తూ, ఆ అమౌంట్ కూడా మనం దేవస్థానానికి ఇస్తూ ఇంత పారదర్శకంగా పరిష్కారం చూపిస్తున్నప్పుడు కోర్టులో కేసు వేసినటువంటి వాడిని అలాగే వదిలేస్తే ఇంకో 10 కేసులు వేస్తారు. ముందు ఆ కేసు వేసినటువంటి వాడిని పట్టుకొచ్చి వాడి మీద కేసు మనం ఫైల్ చేస్తే, క్రిమినల్ కేసు ఫైల్ చేస్తే దీనికి ఒక పరిష్కారం వస్తుంది. దయచేసి ఈ డైరెక్షన్లో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దేవస్థానం భూములు మనకి సెంటిమెంట్ ఉంది, ఆ వాల్యూ ఆ ల్యాండ్ ఎంత అయితే ఆక్యుపై అయిపోయిందో ఆ ల్యాండ్కి బదులు ల్యాండ్ ఇస్తున్నాం కనుక, అలాగే రెగ్యులైజేషన్ అమౌంట్ కూడా దేవుడికి ఇస్తున్నాం కనుక దీని మీద కఠినంగా మనం వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు. మినిస్టర్ గారు మినిస్టర్ గారు సార్, దీని గతంలో హౌస్ కమిటీ కూడా ఎంక్వైరీ జరిగినట్టుంది సార్. దీన్ని హౌస్ కమిటీ కూడా వేశారు. అధ్యక్ష, తమరు చెప్పిన విధంగా గతంలో 27 జనవరి 1996లో దీని మీద హౌస్ కమిటీ వేయడం జరిగింది అధ్యక్ష. 2 సంవత్సరాల తర్వాత 31 జూలై 1998లో హౌస్ కమిటీ కూడా రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది అధ్యక్ష. దీనిపైన ఒక క్యాబినెట్ సబ్ కమిటీ కూడా ఆ రోజు కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇది
9 మార్చి 2000 సంవత్సరంలో అధ్యక్ష. క్యాబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ను ఆధారం చేసుకొని GOMS 578 కూడా ఆ రోజు క్యాబినెట్ సబ్ కమిటీకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అప్పటి నుంచి ఇది అనేక దఫాలుగా వాయిదాలు పడుతూ గౌరవ సభ్యులందరూ చెప్పిన విషయాలు వాస్తవాలని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు దీన్ని పరిష్కరించి అక్కడ ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలకు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.